జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాహుల్ గాంధీ పెంపకం అండి. అంటే సోనియా గాంధీ కూడా అంటే ఏ రిలీజియన్ లేకపోతే అగ్నాస్టిక్ ఏథియస్టిక్ దీంట్లకు ఒక కట్టర్ క్యాథలిక్ మహిళ వచ్చింది. ఆమె కంప్లీట్ హిందువులను పొక్కేద్దాం అనే దృక్పథంతో లాస్ట్ 20 years నుంచి పనిచేసింది. ఆ టైంలో పొలిటికల్ నరేటివ్ కూడా వాళ్ళు అలాగే కంటిన్యూ చేసింది. మీరు పొలిటికల్ నరేటివ్ అండ్ మనుషులను చూస్తే అంటే కాంగ్రెస్ పార్టీలో పెద్ద పొజిషన్ లో ఉన్న మనుషులను చూస్తే మీరు మైనారిటీస్ అన్ని మైనారిటీస్ కి సంబంధించిన మనుషులనే వాళ్ళు దగ్గరగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆచార్య ప్రమోద్ అటువంటి వాళ్ళని వాళ్ళు దూరంగా పెట్టారు. మనము ఈ మధ్య కాలంలో తప్ప వాళ్ళు ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారని మనకు అంత ఇది కూడా లేదు. సో రాహుల్ గాంధీ ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు కంప్లీట్ ఫ్రస్ట్రేటెడ్ ఇది అన్నమాట. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ స్టేజ్ లో ఉన్నాడంటే నేను హిందువుల ఓట్లు పొడగొట్టుకున్నా నాకు పర్వాలేదు, నాకు మైనారిటీస్ ఓట్స్ అన్నా రావాలి అనే కాడికి ఆయన వచ్చేసింది. సో హిందువులు నిరంతరంగా కాంగ్రెస్ కి ఓట్ వేయకుండానే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఇప్పుడు హీస్ మేడ్ ఇట్ క్లియర్, ఆ భారత్ జోడో యాత్రతోని ఒక్క సీట్ తెచ్చుకోలేకపోయిండు. ఉన్న 3 రాష్ట్రాలు అవి ఓడిపోయిండు. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్రతోని రాహుల్ గాంధీ న్యాయంతో లేదో ఎవరికి తెలియదు, కానీ ఖచ్చితంగా హిందువులకు కాంగ్రెస్ పార్టీ సరైన పార్టీ కాదు. హిందువులను నాశనం చేయడానికి వచ్చిన పార్టీ హిందువులను ఈసారి అయితే కంప్లీట్లీ భూస్థాపితం చేయడానికి వస్తుంది అని చెప్పేసి ఖరాఖండిగా రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.